ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. దినము వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం ప్రియులారా. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ప్రియులారా, ఈ ఉదయకాలాన దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? శత్రు బలమంతటి మీదనే నీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏదియో ఎంత మాత్రము నీకు హాని చేయదు. నిజమే ప్రియులారా, మన దైనందిన జీవితంలో అనేకమైన పోరాటాల గుండా, అనేకమైన శత్రువుల గుండా మనం వెళ్తూ ఉండొచ్చు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా అనేక విధాలుగా, అనేక రీతిలా మనము వెళ్తూ ఉండొచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాం. దేవుడిచ్చిన అధికారము మనం వినియోగించుకొని మనం చేసే ప్రార్థన, మనం చేసే ఉపవాసము, మనం కార్చే కన్నీరును దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు ఒకవేళ ఎటువంటి గుండా వెళ్తున్నావో దేవుడు ఈరోజు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అయితే దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు, అది నీకెంత మాత్రమో హాని చేయడు. కాబట్టి ఈ రీతిగా దేవుడిచ్చిన అధికారంతో చేసే ప్రార్థనకు జవాబు రాబోతా ఉంది. నీ శత్రువు మీద నీకు విజయము రాబోతా ఉంది. కాబట్టి ఈ లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం యొక్క వాగ్దానపు నెరవేర్పు నిండారులుగా నీ కుటుంబ జీవితంలోను, నీ వ్యక్తిగత జీవితంలోను దేవాది దేవుడు జరిగించి మహిమ పొందుకునుగాక. ఆమెన్. దేవుడు ఈ వాగ్దానము మీ జీవితంలో నిండారులుగా దీవించి నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా నీ ప్రియమైన బిడ్డలను ప్రేమించి అయ్యా మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నా అని చెప్పిన రీతిగా అయ్యా ఏ పోరాటాలు గుండా వారు వెళ్తున్నారో వాటన్నిటి మీద గొప్ప విజయమును మీరు దయచేసి వారికి, వారి బిడ్డలకును, వారి కుటుంబాలకును అయ్యా మీరు విజయమును దయచేసి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.